తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆయన ఉద్యమకారుడు అని చెప్పుకోవడంలో హరీష్ రావుకు మనసు ఎట్లా ఒప్పిందో నాకు చాలా అర్థం కావడం లేదు. ఇటువంటి అబద్ధాల మీదనే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది. మీ మీద పల్లారాజేశ్వర రెడ్డి గారు ఎట్లా గెలిచారు? పల్లారాజేశ్వరి గెలవలే, నా మీద పల్లారాజేశ్వరి గెలవలేదు. రీజన్ ఏంటంటే అధికార పార్టీ వాళ్ళది నిన్న మొన్నటిదాకా ఆయన ఎమ్మెల్సీ, మా ప్రాంతానికి కూడా ఎమ్మెల్సీ, అధికార పార్టీ వాళ్ళు ఎంతసేపు మళ్ళీ ఎట్లా లాస్ట్ 1 year అడ్మినిస్ట్రేషన్లో ఎన్నికలు 2023లో ఎన్నికల్లో ఎట్లా గెలవాలి, మళ్ళీ ఎట్లా పదవి రావాలి, దాంట్లో మోసం ఎట్లా చేయాలి అనేది డబ్బులు అయితే సంపాదించి పెట్టిండ్రు. లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. నియోజకవర్గానికో 100 కోట్లో 150 కోట్లో అయితే ఇస్తాము. ఇచ్చినాక కూడా రాకపోతే ఇంకేం చేయగలుగుతాం? కొన్ని దొంగోట్లు బోగస్ ఓట్స్ ఎంటర్ చేయాలి. ఆ బోగస్ ఓట్స్ 18,500 బోగస్ ఓట్స్ ఈ దొంగ ఓట్ల ఎమ్మెల్యే జనగామ నియోజకవర్గంలో ఎన్రోల్ చేయించిండు. ఈసీకి మీరు కంప్లైంట్ చేశారా? చేశాను. ఈసీ కంప్లైంట్ చేశాను. రియాక్షన్ ఏమొచ్చింది? ఏముంటుందండి, ఎలక్షన్లో అయిపోయిన తర్వాత ఏముంటుంది? ఎలక్షన్లో యాక్షన్ తీసుకుంటాం, ఎంక్వైరీ చేస్తామన్నారు. నేనే ఈ లోపల కలెక్టర్కి వాళ్ళకి చెప్పి 18,500 ఓట్లు డిలీట్ చేయించిన ఎంపీ ఎలక్షన్ల వరకు. ఓకే, అవి ఉండకుండా చేసాం, డిలీట్ అయినాయి. సో 18,500 దొంగ ఓట్లు రెడ్ హ్యాండెడ్గా దొరకబెట్టినా. మరి ఒకవేళ ఆ 18,500 ఓట్లు ఇప్పుడు పడకుండా ఉంటే కనుక మీరే గెలిచిండేవారు. 18,500 ఓట్లు తర్వాత ఒక 3-4 వేల ఓట్లు నాకు వడేటి కూడా తీసేపించారు. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే నాకు కావాల్సింది 7,000 ఓట్లు. ఈ 18,500 లెక్క పెట్టుకుందాం, అందుకే 7,000 తీసేసేయండి. ఇంకా మీకు మెజారిటీ 12,500 ఓట్లతో నేను గెలిచిన. ఇది నైతిక విజయమే. ఇక నైతిక విజయం అయితే నేను రాజకీయాల్లో ఓడిపోయినా ఎందుకు కంటిన్యూ అవుతాం అని అంటే ప్రజలు నన్ను ఓడగొట్టలే, దొంగలు మోసగాళ్ళు ఓడగొడుతున్నారు. కాదండి, మీరు ఇంటర్వ్యూలో నేను మీతో మాట్లాడుతుంటే నాకు ఒక ప్రధానంగా ఒక అనుమానం ఒకటి వస్తుంది. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు 2 సార్లు మోసపోయారు ఎలక్షన్స్లో. అవును, వాస్తవం, మోసపోయారు 2 సార్లు ఎలక్షన్స్లో. రాజకీయం చేయలేక మోసపోయారా, రాజకీయ నాయకుల్ని నమ్మి మోసపోయారంటే ఏం చెప్తారు? మోసం చేయలేక, నేను మోసం చేయలేక. కరెక్ట్, బాగా చెప్పారు. మోసాలు నాకు తెలియదు, వారికి అన్యాయం చేయడం కూడా నాకు తెలియదు, భూ కబ్జాలు చేయడం నాకు తెలియదు. మీ మీద ఎటువంటి ఆరోపణలు లేవా భూ కబ్జాలకు సంబంధించి? కానీ ఒక్కటి లేదు. ఈ రోజు ఇవాళ మీరు మాట్లాడుతున్నారు నాతో, ఒకసారి గతం పోండి. 1 year 6 నెలలకు పోతారా, 1 yearకి పోతారా, 2 సంవత్సరాలకు పోతారా, 4, 3, 4, 5, 10, 20. మీ పేరు కాలేజీలు నేను కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసిన, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసిన, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీకి పెట్టిన. ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ నా దగ్గర గర్కేస్త దగ్గర ఉంది. ఎక్కడన్నా ఒక అవినీతి కానీ ఒక చిన్న మచ్చ కానీ ఉందా చెప్పండి? ఎన్నడైనా నా పేరు పేపర్లో వచ్చిందా? లేదు, రాలేదు, రాదు, రాబోదు కూడా. అది నేను ఆ ధైర్యం చెప్పగలుగుతాను. ఎందుకంటే ఏది చేసినా 99-100% లీగల్గా చేస్తా, సిస్టమేటిక్గా చేస్తా, ఎలాంటి దురాశలతో పనిచేయ, భూములు కబ్జా పెట్టడానికి. కాంగ్రెస్ పార్టీలో ప్రస్థానం బాగుందా? బాగుంది. మీరు ఆశించినట్టుగా నిజాయితీగా నడుస్తోందా పార్టీ? 100% అండి. నేను ఆశించినట్టే కాదు, ప్రజలు ఆశించినట్టుగా, నేను ఆశించినట్టుగా మంచి ప్రజాపాలన జరుగుతుంది కదండి, నడుస్తుంది. మంచి నియంత్ర పాలన పోయి ప్రజాపాలన నడుస్తుంది. సరే, లేటెస్ట్ సబ్జెక్ట్లో హైడ్రాకి సంబంధించి ఎందుకు వెనక్కి తగ్గుతోంది? ఎక్కడ తగ్గిందండి? వెనకకి ఎక్కడ తగ్గలేదు. హైడ్రా రోజు రోజుకి స్టాఫ్ను కూడా రిక్రూట్ అవుతున్నది మనం చూస్తూనే ఉన్నాం కదా పేపర్లో కూడా. అదేవిధంగా స్టాఫ్తో పాటు ఇటు పక్క స్టాఫ్ రిక్రూట్ అవుతున్నారు, అటు పక్కన ముట్టికాయలు కూడా పడుతున్నాయి. ఎక్కడ ముట్టికాయలు లేదండి, ప్రతి దగ్గర అప్రిసియేషన్ వస్తుంది. ఒకటే చెప్తే ఏంటంటే సిస్టమేటిక్గా చేయాలి, మనం ముందు ఇన్ఫార్మ్ చేయాలి. అంటే వాళ్ళు కబ్జాలు ఒక మాట అంటాను, నాగార్జున ఎన్కన్వెన్షన్ తప్పించి ఆ తర్వాత కొన్ని పెద్ద పెద్ద వాళ్ళ కూల్చడం తప్పించి ఎక్కడన్నా కూడా పేదలు మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన కొన్ని అయితే కూల్చేశారు తప్పించి మీరు అనుకున్న ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు ఎవరినన్నా మీరు కూల్చగలిగారా? సల్కన్ చెరువు దగ్గర ఉన్న ఆ పెద్ద కాలేజీ కానీ ఎంఐఎంకి వాళ్ళది